అమ్మా, రామ్ గోపాల్ వర్మ ఎంత మాటన్నాడు? ఎవరిని ఎవరితో పోల్చాడు? వర్మ పిచ్చి హై పిచ్చిలోకి వెళ్ళినప్పుడల్లా ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ కామెంట్లు విసురుతుంటాడు. అందులో కావలసినంత ఫన్ దొరుకుతుంది. పవన్ కళ్యాణ్, కేసీఆర్, చిరంజీవి, మహేష్ బాబు ఇలా ఎవ్వరినీ వదలలేదాయన. పొగిడినా తిట్టినట్టే, తిట్టినా పొగిడినట్టే అనిపించేలా మాట్లాడడం వర్మకే చెల్లు. ఇప్పుడు జూనియర్ పై బాణం విసిరాడు వర్మ. అది అలాంటి బాణం కాదు, నేరుగా పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ హట్ అయ్యేలాంటి బాణం. టెంపర్ సినిమా వస్తోంది కదా, అందరూ ఎన్టీఆర్ గురించి మాట్లాడతారు. అందుకే వర్మ కూడా మాట్లాడాడు, కాకపోతే కాస్త అతిగా. టెంపర్ లో ఎన్టీఆర్ నటన అద్భుతము, అమోఘమట. అంతవరకు బాగానే ఉంది. అయితే ఈ జూనియర్ నటన ముందు పెద్దాయన నందమూరి తారక రామారావు ఎందుకు పనికిరాడట. 50 ఏళ్ల ఎన్టీఆర్ కెరీర్ లో టెంపర్ తో పోల్చి చూడదగిన సినిమా ఒక్కటి లేదట. అడవి రాముడు 17 సార్లు చూసా, టెంపర్ 27 సార్లు చూస్తా అంటున్నాడు వర్మ. అంతేకాదు, ఇక నుంచి ఎన్టీఆర్ వంశంలో ఎవరు పుట్టినా జూనియర్ పేరుతోనే పాపులర్ అవుతారట. టీడీపీ ఆఫీసుల్లో ఎన్టీఆర్ ఫోటో తీసి జూనియర్ ఫోటో పెట్టుకోమని సలహా కూడా ఇస్తున్నాడు. ఇదంతా పైత్యానికి పరాకాష్ట కాకపోతే మరేంటి? ట్విట్టర్ ఒకటి ఉంది కదా అని ఏది పడితే అది రాసేస్తే ఎలా వర్మ? ఇలా ఎంతకాలం జనాలు నవ్వుకుంటున్నారు? ఆ మాటకొస్తే ఇలాంటి కామెంట్లు జూనియరే పట్టించుకోడు. ఇలాంటి పిచ్చి పిచ్చి పోలికలు ఆపేసి తన సినిమా గొడవేదో తాను చూసుకుంటే మంచిది.